నాటక రచయిత, ప్లే రైట్, 18వ భాగము. సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. నాటక సృష్టికి 3వ దశ బలవంతమైన సంఘర్షణ, ఫోర్స్డ్ కాన్ఫ్లిక్ట్. దృశ్యాలను రాయటం వల్ల అభ్యాసములను వేగవంతము చేస్తాయి. దృశ్యాలు విడిపోవటం, సపరేషన్, పోగొట్టుకొనుట, లాస్, కఠిన నిర్ణయాలు, క్రూషియల్ డెసిషన్, విడిచిపెట్టడము, రిజెక్షన్, ఉద్వేగ ఇమోషనల్ భరితమైనవి అన్నీ కూడా నాటకంలో వాతావరణ దృశ్యాలు, క్లైమాటిక్ సీన్స్. సాధారణంగా ఇవన్నీ కూడా రూపక నిర్మాణమును, స్ట్రక్చర్ నిర్దేశిస్తాయి. రచయిత ఆమోదయోగ్యమైన దృశ్యము, కన్విన్సింగ్ సీన్, గొప్ప సంఘర్షణ గలది రాయగలిగితే అది ఏ ఒక్క పాత్రనో కాక ప్రతి ఒక్క పాత్రలోకి ఈచ్ ఆఫ్ ప్రవేశించి పాల్గొనేటట్లు చేస్తుంది. ఆ దృశ్యము ఉత్కంఠభరితమైన నాటకానికి, ఎగ్జైటింగ్ ప్లే, ఆయువు పట్టుగా అవుతుంది. ముఖ్యముగా కొంత నేర్పరితనం చూపితేనే అలా అవుతుంది. కానీ గట్టిగా అరవడము, దూషించటం వంటి దృశ్యాల మీద ఆధారపడదు. ఇటువంటిది గొప్పగా నటించవచ్చును. రచయిత శక్తి సామర్థ్యాలు ప్రదర్శించటానికి గొప్ప విలువైన సాధనంలా పనికి వస్తుంది. 1 లేక 2 పుటలు అభ్యాసముల వల్ల రాసిన దృశ్యాల, స్క్రిప్టెడ్ సీన్స్ ఫలితాల వల్ల రచయిత తన అభివృద్ధిని పరీక్షించుకోవచ్చును. చిన్న దృశ్యాలు తేలిగ్గా ప్రదర్శించవచ్చును. దానికి కావలసినదల్లా సమ్మతించిన నట బృందం, కొంతకాలము వినియోగించడము. దీనివల్ల నాటక రచయిత తొందరగా దాని ప్రభావాన్ని, ఇంపాక్ట్ అంచనా వేసుకొనవచ్చును. అనుభవము లేని రచయితలకు ఖర్చులు పెట్టి, కష్టాలు పడి వారి పూర్తి నాటకమును ప్రదర్శించి పరీక్షించుకునే భాగ్యము కలగడం అసాధ్యం. అలా కాక కొత్తవి, చిన్న దృశ్యాలు ప్రదర్శించటం వల్ల కూడా ప్రభావాన్ని, ఇంపాక్ట్ అభివృద్ధి చేయటానికి వీలవుతుంది. కానీ పూర్తి నాటకం ప్రదర్శించాలంటే దానికి అన్ని విధాలా సహాయం కావాలి. స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, క్లబ్బుల్లోనూ, పరిషత్ పోటీ నాటకాల్లోనూ, వినోద కార్యక్రమాలలోనూ మొదలగు చోట్ల ప్రదర్శన అవకాశాలు చూసుకొనవచ్చును. తర్వాత వృత్తి నాటకంగా ప్రదర్శించవచ్చును. నిర్మాణము, స్ట్రక్చర్. పూర్తి నాటకముగా వృద్ధి చేయుటకు చాలా దృశ్యాలను కలపవలసి వస్తుంది. ఏదో ఒక స్థితిలో నాటక రచయిత దృశ్యాలను రాస్తున్నప్పుడు రూపక నిర్మాణము, స్ట్రక్చర్ కోసము నిజమైన పరిస్థితులు ఎదుర్కొనవలసిన అవసరం వస్తుంది. కొంతమంది రచయితలు 1-2 దృశ్యాలు రాసిన తర్వాత నాటకము యొక్క నిర్మాణ పరిధుల్ని అభివృద్ధి చేస్తారు. కొంతమంది రచయితలు ముందుగానే
పరిధుల్ని సిద్ధము చేసుకొని దృశ్యాలను రాయటం మొదలు పెడతారు. కొంతమంది నాటక రచయితలు మాటలు, రంగస్థల దిక్కులు, స్టేజ్ డైరెక్షన్స్ తప్ప మరేమీ వ్రాయకుండానే రచన చేస్తుంటారు. నాటక నిర్మాణం మొత్తము దానంతటదే స్థిరముగా ఏర్పడి జరిగిపోతూ ఉంటుంది. కానీ కొత్తగా కలం పట్టిన వారు మాత్రం తంత్రము, ఇంట్రీగ్, ఇతివృత్త అభివృద్ధి, థీమేటిక్ డెవలప్మెంట్, సంక్షిప్తము, కంప్రెషన్ మరియు నమ్మదగినది, క్రెడిబిలిటీ మొదలగు దృష్టిలో ఉంచుకొని వీని మీద జాగ్రత్తగా రూపక నిర్మాణం స్ట్రక్చర్ చేయవలెను. చాలా నాటకాలు రంగస్థలం మీద ప్రదర్శించిన చర్యలు, సంఘటనలు నిర్వహించటం, మళ్ళీ తిరిగి నిర్వహించటం మీద ప్రధానంగా నాటక రచన ఆధారపడి ఉంటుంది. శక్తివంతమైన రూపక నిర్మాణము స్ట్రక్చర్ వాళ్ళ ఇష్టము లేక అనురక్తి మరియు ఆసక్తి బలీయంగా ఏర్పడతాయి. కొన్ని అంచనాలను కల్పించి అది తంత్రము, ఇంట్రీగ్ను సృష్టిస్తుంది. పాత్రలలోని, ప్రేక్షకులలోని మరియు మొదటి వాటికి బిగ్గరగా కొత్త అంచనాలను సృష్టించడం జరుగుతుంది. మంచి రూపక నిర్మాణము స్ట్రక్చర్ తెరపడే వరకు మనల్ని కోరికలతో ఉంచుతుంది మరియు చివరికి ఉండవలసిన రీతిలో ముగింపు ఉన్నట్లు సముచితమనిపిస్తుంది. గొప్ప రూపక నిర్మాణము స్ట్రక్చర్ మనల్ని సుఖంగాను లేక హాయిగాను దాన్ని స్వీకరించేటట్లు ఉంచుతుంది. గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో